టాలీవుడ్‌లో 'ప్రభాస్, హన్‌రాఘోపుడి' కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. తొలి సినిమా 'అందాల రాక్షసి' నుంచి 'సీతారామం' వరకు హన్‌రాఘోపుడి ప్రతి సినిమాలోనూ ప్రేమతో కూడిన బలమైన ఎమోషన్ ఉంటుంది. ప్రభాస్‌తో ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ'లోనూ హీరోయిన్ పాత్ర కోణంలో అలాంటి ఎమోషన్ ఉంటుందట. యుద్ధం అనే వినాశనం మధ్య చిగురించే సన్నిహితమైన ప్రేమను 'ఫౌజీ'లో హన్‌రాఘోపుడి చూపించబోతున్నారు. ఓ సైనికుడి మనసులోని మమకారం, ప్రేమ కోసం తను చేసే పోరాటం 'ఫౌజీ'లో హైలైట్‌గా ఉంటుందని తెలిసింది. యుద్ధ భూమిలో ఉండే భావోద్వేగం, ప్రేమలో ఉండే ప్రశాంతత, ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని అద్భుతం ఆవిష్కరించే సినిమా 'ఫౌజీ' అని. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ అని చిత్ర యూనిట్ చెబుతున్నది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గుండెలు పిండేసేలా ఉంటుందట. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం దృశ్య కావ్యాన్ని ప్రధాన బలం కానున్నదని మేకర్స్ చెబుతున్నారు. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ RFCలో శరవేగంగా జరుగుతున్నది. ఇమాన్వి కథానాయకగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, చైత్ర జై ఆచార్ కీలక పాత్రధారులు. సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇమాన్వి పాత్రను హన్‌రాఘోపుడి శక్తివంతంగా, అందంగా తీర్చిదిద్దుతున్నారు. హీరో హీరోయిన్ల మధ్య నడిచే మూగ భాష, క్యూట్లు, గాఢమైన సంభాషణలు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. పీకులు అందుతున్నాయి. అందుకే ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాలు హన్‌రాఘోపుడిని మాస్టర్ గా భావిస్తుంటారు. భావోద్వేగాలను దృశ్య రూపంలో చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఫౌజీలో కేవలం డైలాగ్ తోనే కాకుండా సంగీతం, విజువల్స్ ద్వారా ప్రేమను పండించబోతున్నారు. ముఖ్యంగా యుద్ధ భూమిలో ఉండే ఉద్వేగభరితమైన వాతావరణానికి, ప్రేమికుల మధ్య ఉండే ప్రశాంతమైన అనుబంధానికి మధ్య ఉండే వైరుధ్యాన్ని హను చాలా క్లాస్ గా చూపిస్తున్నాడని సమాచారం. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా ఒక ఎపిక్ లవ్ స్టోరీగా మిగిలిపోయేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. వాస్తవానికి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ తో షోటెక్ లవ్ స్టోరీ చేయడం అనేది ఒక సాహసమే. హన్‌రాఘోపుడి ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ప్రభాస్ లో సున్నితమైన కోణాన్ని క్లాస్ గా మలచబోతున్నాడు. డార్లింగ్ మునిపెన్నడు అలాంటి పాత్ర పోషించింది లేదు. దీంతో ఆ ఎక్స్పీరియన్స్ అతడికి కొత్తగానే ఉంటుంది. 6 అడుగుల బుల్లెట్ లాంటి సైనికుడు తన ప్రేయసి ముందు ఎంత వినయంగా, ఎంత ప్రేమగా ఉంటాడో చూసే సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయి. ఈ అందమైన ప్రేమ క్లైమాక్స్ లో ప్రేక్షకుల గుండె పిండేసేలా కంటతడి పెట్టించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ బాణీ ప్రతి ప్రేమ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.